ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహానుని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారు అని పలికిరి. మరి నేను ఎవరని మీరు భావించున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడొక సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పేతురు పౌలులు మన తిరుసభకు మూల స్తంభాలు లాంటి వారు. ఎందుకంటే వారు చేసిన సువార్త సేవ ఎంతో గొప్పది. క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశము కొరకు వారు తమ యొక్క జీవితాన్ని త్యాగం చేశారు. పునీత పేతురు పౌలులు రోమ్ నగరములో వేదసాక్షులుగా మరణించారు. పేతురు గారు సిలువలో తలక్రిందులుగా మరణించి ఉన్నాడు. పౌలు గారు శిరచ్ఛేదనం గావింపబడి క్రీస్తుకు సాక్షిగా మరణించాడు. ప్రియామిత్రులారా, పేతురు గారు మరణించిన చోట పేతురు గారి పేరు మీద అతిపెద్ద బసిలికా దేవాలయం నిర్మించడం జరిగింది. పౌలు గారు మరణించిన చోట పౌలు గారి పేరు మీద బసిలికా దేవాలయం నిర్మించబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, వీరిద్దరు కూడా మన క్రైస్తవ జీవితానికి గొప్ప ఆదర్శము. ముందుగా పేతురు గారి గురించి ధ్యానం చేసుకుందాం. పేతురు గారు బెత్సైదా నివాసి. ఈ బెత్సైదా గ్రామము గలిలయ సరస్సు తీరమున ఉన్నది. గలిలయ సరస్సులో పేతురు తన యొక్క సోదరుడు ఇద్దరు కూడా వలవేసి చేపలు పట్టుకుంటున్న తరుణంలో ప్రభు వారిని పిలిచాడు. మీరు నన్ను అనుసరించండి, మిమ్మల్ని మనుషులు పట్టి వారిగా చేస్తాను అన్నప్పుడు వారు ప్రభుని వెంబడిస్తున్నారు. పేతురు నిరాడంబర జీవితాన్ని జీవించటానికి కోరుకునేవాడు. ఉత్సాహవంతుడు, త్వరగా స్పందించేవాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును ప్రేమించాడు. అందుకనే క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశం కొరకు ఎంతగానో శ్రమించాడు. నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులను ప్రశ్నిస్తున్నాడు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు పేతురు గారు సమాధానం చెప్తున్నాడు. నీవు దేవుని కుమారుడమైన క్రీస్తువు అని తెలియజేస్తున్నాడు. ప్రభువు సంతోషపడి పేతురు గారితో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యోనాపుత్రుడైన సీమోను, నీవు ధన్యుడవు. ఏ విషయం నీకు తెలియచేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును ఏర్పాటు చేసేదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. పరలోక రాజ్యపు తాళపు చెవులను నీకు ఇచ్చదను. నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడను. నీవు భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు పేతురు గారికి తిరుసభ మీద అధికారం ఇస్తున్నాడు. ఎందుకంటే పేతురు గారిలో నాయకత్వ లక్షణాలను చూశాడు. అంతేకాకుండా పేతురు గారు ప్రభుని ప్రేమించాడు, ప్రభుని బాగా అర్థం చేసుకున్నాడు. అనేక సందర్భాల్లో, ముఖ్యముగా అతి ముఖ్యమైన సందర్భాల్లో యేసు ప్రభు పేతురు గారిని తనతో పాటు తీసుకెళ్లాడు. కొండ మీద ప్రభు దివ్యరూపధారణ గావించినప్పుడు పేతురు గారిని తీసుకెళ్తున్నాడు. గెత్సెమని తోటలో ప్రభు మహా ఆవేదన చెందుతున్న తరుణంలో ప్రభు పేతురు గారిని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ప్రభువుకి పేతురు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి. క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశము కొరకు తాను అనేక శ్రమలు అనుభవించాడు, హింసలు అనుభవించాడు. చివరికి క్రీస్తు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడి వేదసాక్షి మరణం పొందుకున్నాడు. ప్రియా మిత్రులారా,
పునీత పౌలు గారు అపోస్తలుడు, వేద సాక్షి. తాను యేసుక్రీస్తు ప్రభు చేత ఎన్నిక చేయబడిన 12 మంది అపోస్తలుల్లో ఒకడు కాకపోయినా అపోస్తలుడుగా పిలువబడుతున్నాడు. ఎందుకంటే తాను చేసిన సువార్త సేవ వల్ల తనకు ఈ బిరుదు లభించింది. ప్రియా సహోదరి సహోదరులారా, పౌలు గారు తార్షిష్ పట్టణంలో జన్మించాడు. గమాలియేల్ వద్ద విద్యను అభ్యసించాడు. తన యొక్క జీవితంలోని మొదటి దశలో క్రీస్తుకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా జీవించాడు. క్రైస్తవులను హింసించాడు. ఎంతో మందిని చెరసాల్లో పెట్టి వేధించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దమాస్కు నగరానికి వెళ్తున్న తరుణంలో తాను ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. తాను హింసించేది క్రీస్తును అని తెలుసుకుని క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సైనికుడుగా జీవించటానికి తాను నిర్ణయించుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ శక్తి చేత నింపబడి అనేక ప్రాంతాలకు తిరిగాడు. తన యొక్క సువార్త పరిచర్యలో 3 మిషనరీ జర్నీలు చేశాడు. అనేక పట్టణాలకు, గ్రామాలకు తిరిగి అనేక సంఘాలు ఏర్పాటు చేశాడు. 14 లేఖలు రాశాడు. ఆ లేఖల ద్వారా క్రైస్తవ సంఘాలను బలపరిచి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, తన సువార్త పరిచర్యలో ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో శ్రమలు, హింసలు పొందుకున్నాడు. లిస్త్రా అనే పట్టణంలో ప్రజలు వ్యతిరేకించారు. పౌలు గారిని చంపాలని రాళ్లతో కొట్టారు. చనిపోయాడని వారు తలచి పౌలు గారిని తీసుకెళ్లి నగరం వెలుపల పారవేశారు. కానీ దేవుని అనుగ్రహం చేత తాను మరలా లేచి వేరొక పట్టణానికి వెళ్లి సువార్త సేవ చేశాడు. ప్రియా మిత్రులారా, కొలసి పట్టణంలో పౌలు గారు బెత్తముతో దెబ్బలు తిన్నాడు. కొరడా దెబ్బలకు గురయ్యాడు. చెరసాల్లో బంధించబడ్డాడు. అనేక చోట్ల మృత్యు కోరల్లో చిక్కుకున్నాడు. అయినా ఏమాత్రము అధైర్యపడలా. ఎందుకంటే తాను క్రీస్తుతో ఐక్యమై జీవించాడు. తాను క్రీస్తునందు బలంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి శ్రమలు వచ్చినా తాను అధైర్యపడకుండా ధైర్యముగా సువార్త పరిచర్యలో ముందుకు వెళ్ళిపోయాడు. ప్రియా సహోదరి సహోదరులారా, పౌలు గారు తాను తెలియజేస్తున్నాడు, నేను జీవించేది క్రీస్తు కొరకే, నేను జీవించను మరణించను క్రీస్తు కొరకే అంటున్నాడు. నేను సువార్త బోధించటానికి ఎన్నిక చేయబడ్డాను. సువార్తను బోధించటం నా బాధ్యత. సువార్తను బోధించనొచ్చు, అయ్యో నాకు అనర్థమని తెలియజేస్తున్నాడు. నేను మంచి పోరాటమును పోరాడితని, నా పరుగును ముగించితని, విశ్వాసం నిలుపుకుంటుని, పందెపు బహుమానం కొరకు నేను వేచి ఉంటుని అని తెలియజేస్తున్నాడు. నీతిగల న్యాయాధిపతి యొక్క ప్రభు నాకు నీతి కిరీటాన్ని దయచేస్తాడని కూడా తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదర, పౌలు గారు అలుపరిగిన సువార్త పరిచర్య చేశాడు. ఈ క్రమములో తాను వేదసాక్షి మరణాన్ని పొందుకున్నాడు. ప్రియమిత్రులారా, మనం కూడా పౌలు గారి నుండి ప్రేరణ పొందుకోవాలి. క్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత తన క్రీస్తు కొరకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోశాడు. ఎవరైతే క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశం కొరకు త్యాగం చేస్తారో అటువంటి వారందరినీ కూడా క్రీస్తు దీవిస్తాడు. ప్రియ మిత్రులారా,